నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం బీజేపీ అగ్రనేతలకు కార్యవర్గ సమావేశాలు విజ్ఞాన యాత్రలా మిగిలిపోతాయి విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి వ్యాఖ్య పటాన్ చెరువులో మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం విశ్వకర్మలపై అనుచిత వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ అంగరంగ వైభవంగా జగన్నాథుని దశావతార మహోత్సవాలు భారీగా తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్న భక్తజనం ఆంధ్రులకిచ్చిన హామీలను నెరవేర్చకుండా ఏపీకి ఎలా వస్తారు ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించిన చలసాని శ్రీనివాస్ ఇక డీటెయిల్స్ చూస్తే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ వచ్చిన బీజేపీ అగ్ర నాయకులకు ఈ సమావేశాలు ఒక విజ్ఞాన యాత్రలా మిగిలిపోతాయని విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం గుడిమల్కపురం చిమిర్యాల గ్రామాలలో 61 మంది దళిత బంధు లబ్ధిదారులకు వివిధ రకాల వాహనాలను పంపిణీ చేశారు. అదేవిధంగా కళ్యాణ్ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేల సత్పతి, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వీడియో తీయరా మీరు అడ్డం నాకు భారతదేశంలో మరొక సామాజిక విప్లవానికి నాంది ఈ దళిత బంధు పథకం. కేవలం ఈ దేశానికి మాత్రమే పరిమితమైన అంటరానితనం, అస్పృశ్యత, సమాజంలో అత్యంత ఎక్కువ నిరాదరణకు గురై, దోపిడీకి గురై, వెనుకబాటుతనానికి గురైన వర్గాలు దళిత వర్గాలే. కాబట్టి దళిత బంధు పథకం ఇవాళ దాని ద్వారా దళితులకు వారు కోరుకున్న పద్ధతుల్లో వారికి ఇష్టమైన వృత్తి, వారికి ఇష్టమైన వ్యాపారం నిర్వహించుకోవడం కావాల్సిన పద్ధతుల్లో ప్రభుత్వ అధికారుల నుంచి కానీ బ్యాంకుల నుండి కానీ ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండే పద్ధతుల్లో ఒక మంచి పథకం. తెలంగాణ మంత్రి కేటీఆర్ కల్వకుర్తిలో చేసిన అనుచిత వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. సంగారెడ్డి జిల్లా వర్కింగ్ కృష్ణమూర్తిచారి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నియోజకవర్గ స్థాయిలో భారీగా విశ్వకర్మ సంఘం నాయకులు హాజరయ్యారు. అంబేద్కర్ చౌరస్తాలో కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. తక్షణమే తన మాటలను వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు కేటీఆర్ని డిమాండ్ చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్లో మంత్రిపై ఫిర్యాదు చేశారు. ఐక్యత, జై విశ్వకర్మ. ఉన్న ఒక అనుచిత వ్యాఖ్యలతో కేటీఆర్ చేసినటువంటి ఒక మినిస్టర్ హోదాలో ఉండి ఒక కులాన్ని విస్మరించడం తనకు సరైన పద్ధతి కాదు. నీకు తెలియకపోతే నీ అయ్య దగ్గరకు పోయి అడగవయ్యా. నీ అయ్యకు దిక్సూచి ఎవరు చెప్పిండు, ఎవరు చేసిర్రు,
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ చేస్తేనే ఇవాళ నీ అయ్యా సీఎం పదవిలో ఉన్నాడు, నువ్వు ఒక మంత్రి పదవిలో ఉన్నావు. అది తెలుసుకో ముందు. అది తెలియకుండా నువ్వు పిచ్చి పిచ్చి వ్యాఖ్యలతో చివాకులు కలిపితే నీకు బాలు ఎంత వేగంగా గోడ కొడితే అంత వేగంగా నీకు తగులుతుంది. అదే విధంగా ఆ బలిదశ పోరాటంలో సిద్ధాంతకర్త అయినటువంటి జయశంకర్ సార్ సిద్ధాంతకర్త చేసినటువంటి రూపకల్పనే ఈరోజు తెలంగాణ సృష్టికి ప్రతిసృష్టి చేసినటువంటి గొప్ప శక్తి ఎవరికైనా ఉందంటే అది విశ్వకర్మలకు మాత్రమే ఉంటది. ఆ విశ్వకర్మలను ఈరోజు విస్మరించడం, నువ్వు గొట్టంగాడని ఈ రోజు నువ్వు అనడం ఎంతవరకు సమంజసం? నువ్వు బేషరతుగా అందరికి క్షమాపణ చెప్పాలి. అదే విధంగా నీ మలిదశ పోరాటానికి ఒక శ్రీకాంతాచారి ఉద్యమానికి వినొచ్చే విధంగా విశ్వకర్మలో గొంతు తెరవాలి. జై విశ్వకర్మ, విశ్వకర్మల ఐక్యత. ఈరోజు విశ్వకర్మ ఐక్యత సంఘం నుంచి పడంచేరు కాన్స్టిట్యున్సీలో పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడం జరిగింది. ఎందుకంటే మొన్న కేటీఆర్ గారు మాట్లాడిన విషయము ఏంటంటే చారీలు, పప్పు చారీలు, ఆడోడు అని మాట్లాడాడు, గొట్టంగాడు అని మాట్లాడాడు. మేము కూడా మాట్లాడడానికి మాకు కూడా నోరు ఉంది. నీకు ఏదైతే నోరు ఉందో అంతకంటే పెద్ద నోరు విశ్వకర్మలకు ఉంటుంది. నువ్వు కూర్చునే కుర్చీ తయారు చేసింది విశ్వకర్మలు. నీ పెళ్ళ మెడలో. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో ఘోరం చోటు చేసుకుంది. తొండుపల్లిలో బోర్ మోటార్ ఆఫ్ చేశాడన్న అనుమానంతో ముగ్గురు వ్యక్తులు నందకిషోర్ అనే యువకుడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. తనపై జరిగిన దాడిని కుటుంబ సభ్యులకు చెప్పాడు. అనంతరం గది లోపలికి వెళ్లి ఫ్యాన్కి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు శంషాబాద్ విమానాశ్రయంలో ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా నందకిషోర్ చావుకు కారణమైన అనిల్, ఆనంద్, శ్రీనుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై మృతుడి కుటుంబ సభ్యులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇన్స్పెక్టర్ శ్రీధర్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు ధర్నా విరమించారు.
విశాఖపట్నంలో జగన్నాథుని రథోత్సవంతో ప్రారంభమైన దశావతార మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. మొదటి రోజు నుంచి భక్తులు భారీగా తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. చరిత్ర ప్రసిద్ధి చెందిన టర్నర్ చౌట్రీ వద్ద కొలువుదీరిన స్వామి దశావతారంలో దర్శనమిస్తున్నారు. పూరిలో జరిగే మహోత్సవాల మాదిరిగానే విశాఖలో కూడా జగన్నాథుడు పలు అవతారాలలో భక్తులకు దర్శన భాగ్యాన్ని ఇవ్వనున్నారు. కుర్మావతారంలో దర్శించుకుంటే దోషాలు హరించి మోక్షం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కాగా స్వామివారి దర్శనం కోసం వస్తున్న భక్తులకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीलक्ष्मी वल्लभारंभां विकनो मध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वंदे गुरुपरंपराम्। ఉత్తర హిందుస్థానంలో నివాసమైనటువంటి శ్రీ పూరి జగన్నాథ స్వామి వారి అవతారంలో రెండో భాగమైనటువంటి శ్రీ విశాఖపట్నంలో వేయించేసినటువంటి శ్రీ సుభద్ర బలభద్ర సమేత శ్రీ జగన్నాథ స్వామి వారి రథోత్సవములు ప్రతి సంవత్సరం పూరి జగన్నాథ స్వామి వారికి ఏ రకంగా అయితే జరుగుతున్నాయో అదేవిధంగా ఈ విశాఖపట్నంలో ప్రతి సంవత్సరము విధి విధానంగా వైఖానసాగమ ప్రకారంగా జరుగుతున్నాయి. ఇక్కడికి 3 రోజుల నుంచి శ్రీ స్వామివారి అవతారాలు జరగడం ప్రారంభమైంది. 1, 2, 3వ తారీఖుగా జరిగే ఈరోజు శ్రీ స్వామివారి అవతారం కూర్మావతారం. ఈ కూర్మావతారానికి కారణం మన వేదకాలం నాటి భగవంతుని యొక్క అవతారంలో మన సముద్ర మదనం అంటే దేవతలు మా రాక్షసులు మదిస్తున్నటువంటి మదనంలో వాళ్ళకి ఈ కూర్మావతారం ప్రత్యక్షమైంది. కూర్మావతారం ప్రత్యక్షమవడానికి కారణం స్వామి ఆ మందర పర్వతాన్ని తన వీపు మీద పెట్టి మదిస్తూ ఉన్నటువంటి రాక్షసులకి దేవతలకి కలిగినటువంటి ఈ అమృత భాండం చిలకడం కోసం చేస్తున్నటువంటి సమయంలో ఈ స్వామివారి విష్ణుమూర్తి మహావిష్ణువైనటువంటి శ్రీ మహావిష్ణువు ఈ కూర్మావతారంలో దర్శనమిచ్చినట్టుగా మనకి శాస్త్రం చెబుతోంది. అదే రూపంలో దశావతారాల్లో 3వ అవతారమైనటువంటి ఈ కూర్మావతారాన్ని ఇక్కడ ఈ జగన్నాథ స్వామి వారి రథోత్సవ కార్యక్రమంలో 3వ రోజు కార్యక్రమంలో ఈ కూర్మావతారాన్ని దర్శనమిస్తుండగా మనకి వైఖాన ఆగమ ప్రకారంగా శాస్త్రోక్తంగా జరపబడుతోంది. ఈ స్వామివారిని దర్శించినట్లయితే సర్వదోషములు హరిస్తాయి, మోక్షాన్ని కలగజేస్తాడని విష్ణుప్రదంగా మోక్షాన్ని కలగజేస్తాడని చెప్పేసి మనకు శాస్త్రం తెలుస్తుంది. కావున 50 మంది భక్తులు కూడా ఈ అవతారాన్ని దర్శించి ధరించి మోక్షాన్ని పొందవలసిందిగా భక్తులందరికీ మనం చేస్తున్నాం.
ప్రధాని నరేంద్ర మోదీపై ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని ఆంధ్రులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఆంధ్రప్రదేశ్కి ఎలా వస్తారని ఆయన ప్రశ్నించారు. ఏపీలో ప్రతి ఒక్కరూ అల్లూరి సీతారామరాజులే అన్న ఆయన అల్లూరితో రాజకీయాలు చేయడం మంచిది కాదని హెచ్చరించారు. అల్లూరి సీతారామరాజు హక్కుల కోసం పోరాడారని, అలాంటి మహానుభావుడి జయంతి ఉత్సవాలకు వస్తున్న మోడీ ఏపీకి ఎందుకు అన్యాయం చేస్తున్నారని ప్రశ్నించారు. కేంద్రంపై పోరాడేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిలబడ్డారని, దక్షిణాది రాష్ట్రాలు సైతం ఆయనతో కలిసి కేంద్ర ప్రభుత్వంపై పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. తేలు అక్కడ చెప్తే ఆ రోజు ఏం చేయలేని పరిస్థితి మేము. ఎందుకంటే మాకు అల్లూరి గారి మీద అంత గౌరవం ఉంది. మోడీజీ, మీకు అల్లూరి గారి మీద నిజంగా కనుక ప్రేమ ఉంటే మా ప్రాంత హక్కుల పట్ల నిబద్ధత ఏమాత్రం ఉన్నా రేపు మీరు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా విభజన హామీలని పూర్తిగా అమలుని ప్రకటించండి. అల్లూరి పోరాట స్ఫూర్తిగది చిహ్నంగా మేము భావిస్తాం. మీరు దాన్ని గౌరవించినట్టు భావిస్తాం. ఒకటి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా, తెలుగు బిడ్డగా నాకు ప్రపంచంలో మొట్టమొదటి కావాల్సిన అందరికీ కాశ్మీర్ ఫస్ట్, కంట్రీ ఫస్ట్ అంటారేమో, నాకు తెలుగు జాతే ఫస్ట్, మానవీయత తెలుగు జాతే నాకు ప్రాధాన్యత. దాని తర్వాతే తమిళమైనా, ఒడియా, కర్ణాటక అందరూ కలిసి గొప్ప మేరా దేశ్ మహాన్ అనుకుంటాం. అల్లూరి సీతారామరాజు పేరు మీ గుజరాత్లో ఎంతమంది పెట్టుకున్నారండి? వేలు నాచియార్ కానీ, రాణి చెన్నమ్మ కానీ, మా పోరాట యోధులు కానీ, మా టంగుటూరు ప్రకాశం మంత్రులు గారి పేరు కానీ ఎంతమంది పెట్టుకున్నారండి మీ ఉత్తర భారతీయులు? నిన్న మాట్లాడతా మీ పార్టీ వాడు హిందీ రానాలు ఈ దేశం వదిలేసి వెళ్ళిపోయి విదేశీయులు అన్నారు. సిగ్గు ఉంటే ముందర ఖండించండి. ముందర మేము ఈ దేశ పౌరులం, మూలవాసులం. మీ పార్టీ వాళ్ళు మమ్మల్ని దేశం కానీ వాళ్ళు దేశం వదిలేసి వెళ్ళిపోవాలి, మా తెలుగు జాతిని అంటుంటే గుండె గాయపడితే క్షమాపణ చెప్పకుండా మీరు వాళ్ళు వస్తూ ఉన్నారు. కానీ అడ్డుకోం, ఎందుకంటే విగ్రహావిష్కరణకు వస్తూ ఉన్నారు, మాకు స్ఫూర్తిదాయక విగ్రహావిష్కరణకి. కానీ మేము నిలదీస్తాం. పవన్ కళ్యాణ్ గారు ఉత్తరాది అహంకారం నశించాలన్న మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. యువర్ ఎ ఫైటర్. మీ అన్నగారికి లెటర్ రాశారు కిషన్ రెడ్డి గారు, మీకు ఆహ్వానం లేదు. కృష్ణా పటేల్ గారిని వాళ్ళ కూతురు అనుప్రియ పటేల్ గారిని విడదీసిన చరిత్ర ఉత్తర భారతీయ జనతా పార్టీ విషయ చరిత్ర. అనుప్రియ పటేల్ అపరాధాలకి పదవి ఇచ్చేసి వాళ్ళ తల్లిని కూతుర్ని వ్యతిరేకంగా చేసేసిన ఘనత ఉంది. అన్నగారికి లెటర్ రాసి మా చిరంజీవి గారికి లెటర్ రాసి కళ్యాణ్ బాబు గారికి లెటర్ రాయని ఏం చాతుర్యం అండి? మీ ఆంధ్రజాతిలో మా వాళ్ళలోనే అన్న తమ్ముళ్ళలోనే కుట్రలు చేసే గొప్ప చాతుర్యం ఉత్తర భారతీయ జనతా పార్టీది. దాని పాపం మా సోదరుడు మిత్రులు పెద్దలు కృష్ణ రెడ్డి గారు తెలియక అమలు చేసినట్టున్నారు. చంద్రబాబు ప్రోటోకాల్ గురించి రాసి అంటారు. ఏమైనా అర్థం ఉందా మీకు? సోయి ఉందా? ప్రోటోకాల్ గురించి పవన్ కళ్యాణ్ గారికి ప్రోటోకాల్ లేదని రాజలేదా? మరి చంద్రబాబు నాయుడు గారి ప్రోటోకాల్ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఇన్వైట్ చేయకుండా మీ దగ్గర ఎవరో మనిషిని పంపించమని రాస్తే మీకేం ప్రోటోకాల్ వచ్చిందండి? అసలు నాకు అర్థం కాదు. నిర్మల్ జిల్లా బాసర గోదావరి నదిలో ప్రమాదవశాత్తు పడి మణికంఠ అనే 14 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ఏపీలోని ప్రకాశం జిల్లా కందుకూరు మండలం పొన్నలూరుకు చెందిన మణికంఠ బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి కుటుంబ సభ్యులతో వచ్చాడు. గోదావరిలో పుణ్యస్నానం చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మృతదేహాన్ని బయటకు తీశారు. కుమారుడు మృతితో తల్లిదండ్రులు బోరున విలపించారు. గోదావరిలో బాలుడు స్నానానికి వెళ్లిన సమయంలో కాలు జారి మునిగిపోతున్న సమయంలో అక్కడే ఉన్న గజ ఈతగాళ్లు అతన్ని కాపాడలేకపోయారని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మా బిడ్డను ఎందుకు చేస్తారా? మీకేం సంబంధం? మా బిడ్డ
బోటోళ్ళే రావాలా, వాళ్ళు కూడా మా పిల్లడు తెచ్చాడు. ఏది మా అబ్బాయి మునగడానికి వచ్చారు సాగర్ మా బాసల దగ్గర. మునగడానికి వస్తే కాలు జారి పడితే పొడవాళ్ళు ఇక్కడ ఉండి కూడా ఎవరు ఒక్కడు కూడా కాపాడటానికి రాలేదు. అది పోలీసు వాళ్ళు వస్తే తీస్తామని చెప్పారు, కానీ చచ్చిపోయిన తర్వాత సేవని తీశారు. మా చెప్పనికే రాలేదు, కట్టలు కూడా కట్టలేదు, శుభ్రాలు కట్టలేదు, ఏమి చాలా నాశనం ఉంది. చేసి జాలీలు కూడా వేయలేదు. దేనికి అంత చేయటం కూడా దేనికి? మేము పుస్తకాలు పెట్టి ఖర్చు పెడతాం, వాటికి ఖర్చు పెడతాం. పొడవల వల్ల పెట్టాము, ఏం చేస్తున్నారు వీళ్ళు? ఎవరు ఏం చేయట్లేదు. అందరి వల్ల పొడవల వల్ల ఉంది, పోలీసుల వల్ల ఉంది. మాకు అసలు ఈ న్యాయం అనేది జరగలేదు. ప్రతి అడ్డా డ్రైవర్ విధిగా యూనిఫామ్ ధరించాలని సహారా జీప్ డ్రైవర్స్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అబ్దుల్ పాషా హితవు పలికారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల మార్కెట్ యార్డులో అడ్డా డ్రైవర్స్కు ఆయన అవగాహన కల్పించారు. వాహనం నడిపేటప్పుడు మద్యం సేవించవద్దని, మొబైల్లో మాట్లాడవద్దని, ట్రాఫిక్ నియమాలు పాటించాలని ఆయన సూచించారు. అనంతరం డ్రైవర్లకు యూనిఫామ్, 5 లక్షల ప్రమాద బీమా కార్డులను పంపిణీ చేశారు. या अपने तरफ से कोई गाड़ी वाला गिर जाए, परसों रात में क्या गिर गया था बाईपास, कुछ किसी को हुआ तुम बोलो, मेरे को मैं बोलता हूँ, मैं आपस में देखा क्या बोलो, एक का बच्चा एक का बाप बच जाता उस दिन अगर अपन दवा को दाल क्या करा पी के बहुत मत के सारे गिर गया ना बोलते तीन तारीख 7वां महीना 2022 मार्केट ऑफिस में मीटिंग रखे। इसमें क्या है वो तो यूनिफॉर्म्स दिए, 5 लाख का इंश्योरेंस कार्ड दिए, यूनियन कार्ड भी दिए ड्राइवरों को। इसके बाद ड्राइवरों को सबको एक ही बोलने की बात क्या है वो तो पैसेंजर को तकलीफ न हो ऐसा गाड़ियाँ चलाओ, ठीक है मत चलाओ, रूल्स के हिसाब में चलाओ गाड़ी, रोड पे ट्रैफिक में ऐसा ये ना करो बस। కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని న్యూ మిలీనియం పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న తిప్పిరెడ్డి అఖిల అనే విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే ఈ విషయం గురించి పాఠశాల యాజమాన్యం కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. దీంతో ఆగ్రహం చెందిన కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. వాస్తవాలేమిటో తెలుసుకొని బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, బాధిత కుటుంబానికి న్యాయం చేశామని అన్నారు. ఆయన విశ్వనాథ్ రెడ్డి అంటే ఈ గాయాలు ఎందుకని అంటే ఒక విషయం, ఆయన గాయాలు ఎందుకు జరిగినాయంటే మేము హాస్పిటల్ కి తీసుకుపోయే మార్గ మధ్యంలో కాళ్ళు రాకపోయినాయి అని అన్నాడు. అది నిన్ననే జరిగింది. ఒకటి, కాళ్ళు రాకపోయినాయి. నీ పాపనైతే ఈ విధంగా కాళ్ళు రాకుండా సీసీ రోడ్ల మీద, ఈ రోడ్ల మీద ఒక హాస్పిటల్ తీసుకుపోతాం అని అడిగినాక ఏం సమాధానం రాలే. తలకు గాయం జరిగింది, కాళ్ళకు గాయం జరిగింది. అది 100% అది ఏదో ఇన్సిడెంట్ జరిగింది. అది స్లాబ్ మీదకి వెళ్ళి పడ్డారా, ఏ విధంగా పడ్డారో కానీ మాకు న్యాయం జరిగేదాకా ఈయన చూసే సవాల్ ఇటు లేదు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం అడిగామాకే గ్రామంలో రోడ్డుపై లారీ కూరుకుపోయింది.
ఈ లారీ మహారాష్ట్రకు వెళ్లే రోడ్డుపై దిగబడడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 4 ఏళ్లుగా గ్రామం వరకు వచ్చి వివిధ కారణాల వల్ల రోడ్డు నిర్మాణం ఆగిపోతుందని స్థానికులు చెప్తున్నారు. వర్షాకాలం వచ్చిందంటే మరిన్ని ఇబ్బందులు తప్పడం లేదని వారు వాపోతున్నారు. అధికారులు ఇకనైనా ఈ రోడ్డును పట్టించుకోవాలని వారు కోరుతున్నారు. నాచారం దుర్గానగర్ బీజేపీ నాయకులు పరేడ్ మైదానంలో జరిగిన ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా దామిర వెంకటేష్, తుంకి భాస్కర్ తదితరులు మీడియాతో మాట్లాడారు. మాతాకి జై. మన దేశ నరేంద్ర మోడీ, భారత ప్రధాని అయిన నరేంద్ర మోడీ ఈరోజు హైదరాబాద్కు రావడం జరిగింది. నిన్న 3 గంటలకు వచ్చిండు. ఈరోజు మన పెరడ్ గ్రౌండ్లో మీటింగ్ అవుతుంది. ఇది విజయవంతం చేయడం కోసం మా వంతు సహకారంగా మేము దుర్గానగర్ నాచారం నుంచి మేము బస్సు సొంతంగా మేము తీయడం జరుగుతుంది. నరేంద్ర మోడీ గారు ఇంకా జయప్రదం చేయాలి. ముందుకు ఇంకా తెలంగాణలో కంపల్సరీ బీజేపీ విజయవంతం కంపల్సరీ జరగాలని చెప్పేసి, రాష్ట్రం ఏర్పడాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. జై హింద్. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ అగ్రనేతలకు కార్యవర్గ సమావేశాలు విజ్ఞాన యాత్రలా మిగిలిపోతాయి. విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి వ్యాఖ్య. పటాన్ చెరువులో మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం. విశ్వకర్మలపై అనుచిత వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్. అంగరంగ వైభవంగా జగన్నాథుని దశావతార మహోత్సవాలు. భారీగా తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్న భక్తజనం. ఆంధ్రులకిచ్చిన హామీలను నెరవేర్చకుండా ఏపీకి ఎలా వస్తారు? ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించిన చలసాని శ్రీనివాస్. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజయితం. నమస్కారం.